ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు, ప్రధాని మోడీ గారు ఇద్దరు కూడా అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావటం జరిగింది. ఇక నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో రైతులకు సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకున్నారా, ఇంతకీ రైతులకు సంబంధించి వచ్చినటువంటి రెండు శుభవార్తలు ఏంటి, ఏ పథకాల ద్వారా డబ్బులు వేయబోతున్నారు, ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల డబ్బులు అంటే రైతు భరోసా, పీఎం కిసాన్ డబ్బులు వేస్తున్నారా లేదా, ఇంతకీ రైతులకు వచ్చినటువంటి ఆ రెండు గుడ్ న్యూస్ ఏంటి అనే సమాచారాన్ని అంతా కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వాళ్లకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన అన్నదాత సుఖీభవ ఏదైతే గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి రైతు భరోసా పథకం స్థానంలో అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని తీసుకురావటం జరిగింది. ఇక గతంలో మనకు రైతు భరోసా ద్వారా కేవలం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 7,500 మాత్రమే వచ్చేది. ఇక ఇక్కడ మనకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14,000 ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పీఎం కిసాన్ 3 విడతల్లో 6,000 రూపాయలు కలుపుకొని రైతులకు 20,000 రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇక గతంలో చూసుకుంటే రైతు భరోసా 7,500, పీఎం కిసాన్కి సంబంధించి 6,000, మొత్తంగా చూసుకుంటే 13,500 మాత్రమే రైతులకు వచ్చేవి. ఇక్కడ మరొక మనకి 6,500 పెంచి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు పెట్టుబడి సహాయం కింద ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు సంబంధించి పంటలు వేసుకోవటానికి రైతన్నలకు ఈ యొక్క డబ్బులు విడుదల చేసేందుకు ఆయన ఈ యొక్క పథకాన్ని తీసుకువచ్చారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000, పీఎం కిసాన్ పథకం అంటే కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలు, మొత్తం చూసుకుంటే 20,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి కూడా జమ చేయడానికి ఏర్పాట్లయితే జరిగాయి. కానీ ఈ సీజన్ అయిపోయింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రబీ సీజన్ అనేది నడుస్తూ ఉంది. ఇక ఈ రబీ సీజన్లో అయినా పంటలు పెట్టుబడులకి అందించాలని, రైతులకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే మనకు పక్క రాష్ట్రంలో తెలంగాణలో రైతులందరికీ కూడా రైతు భరోసా డబ్బులను ఈ రబీ సీజన్కి సంబంధించి పెట్టుబడి సహాయం అందించటం జరిగింది. ఇంకా ఇక్కడ మన ఏపీలో కూడా ఉన్నటువంటి రైతులకు కూడా ఈ పెట్టుబడి సహాయాన్ని అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా పలు అంశాలపైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా రైతులకు ఆయన రెండు శుభవార్తలు చెప్పారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక న్యూస్ అయితే చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అయితే చెప్పింది. మనకి గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో అప్పుడే రైతు భరోసా డబ్బులు కూడా విడుదల చేస్తామని ఆయన గతంలో చెప్పారు. ఇక ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ఇప్పటి వరకు కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 17వ విడత, 18వ విడత అయితే మనకైతే విడుదల చేసింది ఈ సంవత్సరానికి సంబంధించి. ఇక 19వ విడత 2,000 రూపాయలు విడుదల చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా పీఎం కిసాన్కి సంబంధించి పూర్తవుతుంది. ఇంకా ఈ పథకంతో మనకైతే 2,000 రూపాయలు అయితే విడుదల చేసినప్పుడు 19వ విడత రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులైతే విడుదల చేస్తామని
సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. ఇక ఆయన నిన్నటి రోజున మాట్లాడుతూ కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా 3 విడతల్లో ఈ యొక్క సహాయాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని ఆయన చెప్పటం జరిగింది. ఇందులో భాగంగానే ఈ 19వ విడత అంటే ఈ నెల చివరి నుంచి, అంటే ఈ నెల 28 రోజులు ఉంటుంది కాబట్టి 28వ తారీఖైనా లేదా 26వ తారీఖైనా, ఈ 28, 26 తారీఖుల్లో పీఎం కిసాన్ 19వ విడుదల చేస్తున్నారు. ఇక దీంతో పాటు అన్నదాత సుఖీభవ తొలి విడత మనకు 7,000 రూపాయలు, పీఎం కిసాన్ 19వ విడత 2,000 రూపాయలు, మొత్తంగా ఒక్కొక్క రైతులకు కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలుపుకుంటే 9,000 రూపాయలు విడుదల చేస్తున్నట్లుగా కూడా అప్డేట్ అయితే తీసుకురావటం జరిగింది. కాబట్టి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా 9,000 రూపాయలు విడుదల చేస్తున్నట్లుగా కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే రైతులు పంట నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం ఇచ్చేటటువంటి పథకం ఇన్పుట్ సబ్సిడీ అంటారు. ఈ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు హెక్టార్కు దాదాపుగా 15,000 రూపాయల నుంచి కూడా నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఈ యొక్క సహాయాన్ని అందించాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక ఈ రబీ సీజన్ నుంచి కూడా ఎవరైతే ప్రీమియం చెల్లించుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఈ యొక్క నష్టపరిహార ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది. ఈ ప్రీమియం అంతకుముందు అయితే ప్రభుత్వం భరించేది. ఇప్పుడు మీరు మీ గ్రామాల్లో ఉన్న రైతు సహాయక కేంద్రాలకు వెళ్తే అక్కడ మీరు ప్రీమియం చెల్లిస్తే ఈసారి నుంచి మీకు ఏదైనా పంట నష్టం జరిగినప్పుడు మీకు ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పలు అంశాలపైన, పలు పథకాలపైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఈ నెల 26 లేదా 28వ తారీఖు నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తొలి విడత కింద అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు ఒక్కొక్క రైతుకు కూడా 9,000 రూపాయలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ఇక్కడ మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఈ విధంగా మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎవరైనా ఇంకా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింకు చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే పూర్తి చేసుకోండి. ఎవరైతే రైతులు ఈ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు పడతాయి. మళ్ళీ చెప్తున్నాము, ఈ ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ చేసుకోకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అన్నదాత సుఖీభవ కానీ పీఎం కిసాన్ కానీ డబ్బులు పడే అవకాశం అయితే లేదు. ఇక 15 రోజుల్లో మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం 2 శుభవార్తలను చెప్పారు. ఆయన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇది రైతులకు సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.